హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఉపయోగపడే కొన్ని విషయాలను క్వశ్చన్స్ రూపంలో తీసుకొచ్చాను. అవేంటో చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, పెదవులు లేతగా ఎరుపు రంగులో రావాలంటే రాత్రి పనుకునే ముందు పెదాలకు ఏమి రాయాలి? ఆప్షన్ ఏ కొబ్బరి నూనె, ఆప్షన్ బి నెయ్యి, ఆప్షన్ సి నువ్వుల నూనె, ఆప్షన్ డి వంట నూనె. ఆన్సర్ ఆప్షన్ బి నెయ్యి. నెయ్యిని రాత్రి పెదాలకు రాసుకోవడంతో పాటుగా బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అలాగే పెదాలు తడారిపోకుండా అప్పుడప్పుడు వాటిని నాలుకతో ఇలా తడుపుతూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, తలకి ఏది రాయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది? ఆప్షన్ ఏ మందార ఆకు, ఆప్షన్ బి వేప ఆకు, ఆప్షన్ సి జామ ఆకు, ఆప్షన్ డి తులసి ఆకు. ఆన్సర్ ఆప్షన్ ఏ మందార ఆకు. మందార ఆకుల్ని కొంచెం తెచ్చుకొని పేస్ట్లా చేసుకొని దాన్ని రసం తీసుకోండి. దాన్ని తలకి బాగా పట్టించిన తర్వాత అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఒకవేళ ఇలా చేసుకోవడం కుదరకపోతే మందార ఆకులను కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ముఖం మీద మొటిమలు మచ్చలు తగ్గాలంటే ఏమి రాయాలి? ఆప్షన్ ఏ నల్లమట్టి, ఆప్షన్ బి పసుపు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి శనగపిండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. నల్లమట్టిని తెచ్చుకొని ఎండబెట్టుకోండి. దాంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని అంతా తీసేసుకొని మెత్తటి పౌడర్లా పేస్ట్ చేసుకోండి. అందులో పసుపు కలుపుకొని ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు మచ్చలు తగ్గుతాయి. ముఖానికి రాసిన 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. దాంతోపాటుగా పొద్దున పూట క్యారెట్, టమాటో, కీరా దోసకాయతో జ్యూస్ తాగండి. సాయంత్రం వేళ బత్తాయి లేదా కమలా పండుతో జ్యూస్ తాగండి. నెక్స్ట్ క్వశ్చన్, హైట్ తక్కువగా ఉన్నవారు ఏమి తినడం వల్ల 3 నుండి 5 అంగుళాల ఎత్తు పెరుగుతారు? ఆప్షన్ ఏ మొలకెత్తిన విత్తనాలు, ఆప్షన్ బి వేరుశనగపప్పు, ఆప్షన్ సి మీల్ మేకర్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మనిషి బాడీకి ప్రోటీన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ను బాగా తీసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రోటీన్ ఫుడ్ అంటే మొలకెత్తిన విత్తనాలు, వేరుశనగపప్పు, మీల్ మేకర్ ఇలాంటివన్నీ ఇవ్వడం ద్వారా ప్రోటీన్ పుష్కలంగా ఉండి హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏమి రాయడం వలన తెల్లటి ముఖం మీ సొంతం అవుతుంది? ఆప్షన్ ఏ చింతపండు, ఆప్షన్ బి తేనె, ఆప్షన్ సి నిమ్మరసం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 4 రెబ్బల చింతపండుని నీటిలో నానబెట్టి గుజ్జులా తీసుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల తేనె, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్లా తయారు చేసుకొని ముఖానికి రాసుకోండి. ముఖానికి రాసిన 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. దీన్ని ఇలా రాసుకుంటూ ఉండడం వల్ల ముఖం అనేది తెల్లగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క రోజులో తలలో పేలు తగ్గాలంటే తలకు ఏమి రాయాలి? ఆప్షన్ ఏ నువ్వుల నూనె, ఆప్షన్ బి నిమ్మరసం, ఆప్షన్ సి ఆముదం, ఆప్షన్ డి వేప నూనె. ఆన్సర్ ఆప్షన్ డి వేప నూనె. వేపాకైనా రసం తీసి రాసుకోవచ్చు. కాకపోతే వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే వేప రసం కంటే వేప నూనెలో దాని పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పేలు త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. తలకు రాసిన అరగంట తర్వాత తలస్నానం చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పొడితో పళ్ళు తోమడం వలన పంటి గారపోయి తెల్లగా మారతాయి? ఆప్షన్ ఏ వేపగింజల పొడి, ఆప్షన్ బి లవంగం పొడి, ఆప్షన్ సి ఏ మరియు బి కలిపి, ఆప్షన్ డి దాల్చిన చెక్క పొడి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి కలిపి. పాతకాలంలో వేప పుల్లతో తోముకునే వాళ్ళు కాబట్టి పాచి, గార ఇలాంటివన్నీ పట్టేవి కాదు. పేస్ట్కి ఆల్టర్నేటివ్ కావాలనుకునే వాళ్ళు మార్కెట్లో వేప గింజలు దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని ఎండబెట్టుకోండి. వాటిని పొడి చేసుకొని దానిలో లవంగం పొడి మిక్స్ చేసుకొని పళ్ళు రుద్దుకోవడం వలన పంటి గారపోయి తెల్లగా మారతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాకాలంలో సాయంత్రం ఏమి తింటే స్కిన్ వెయ్యి క్యాండిల్ బల్బు లాగా మెరుస్తుంది? ఆప్షన్ ఏ బొప్పాయి, ఆప్షన్ బి గుమ్మడికాయ, ఆప్షన్ సి క్యారెట్, ఆప్షన్ డి పైవన్నీ.
ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఈ 3 కూడా వర్షాకాలంలో సాయంత్రం పూట తినడం వల్ల స్కిన్ అనేది మెరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నోటి దుర్వాసన పోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు ఏమి తినాలి? ఆప్షన్ ఏ ఖర్జూరం, ఆప్షన్ బి లవంగం, ఆప్షన్ సి యాలుకలు, ఆప్షన్ డి తేనె. ఆన్సర్ ఆప్షన్ డి తేనె. మనం రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఆహారం అనేది ఉంటుంది. కాబట్టి తేనె అనేది ఆ బ్యాక్టీరియాని లోపల ఫామ్ అవ్వకుండా చక్కగా కాపాడుతుంది. కాబట్టి రాత్రిపూట నిద్రపోయే ముందు 2-3 స్పూన్ల తేనెను నోట్లో వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా అనేది పెరగకుండా చూసుకుంటుంది. తద్వారా నోటి దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మంచి తేనె ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, గాయాలకు ఏది రాయడం వలన ఇన్ఫెక్షన్ పెరగకుండా గాయం త్వరగా మానుతుంది? ఆప్షన్ ఏ కొబ్బరి నూనె, ఆప్షన్ బి తేనె, ఆప్షన్ సి పేస్ట్, ఆప్షన్ డి నువ్వుల నూనె. ఆన్సర్ ఆప్షన్ బి తేనె. మనకి ఎప్పుడైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో తేనె రాసుకోవడం వలన ఇన్ఫెక్షన్ అనేది పెరగకుండా ఆ గాయాన్ని హీల్ చేసేస్తుంది.